వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు పురుషస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. అందుకే కుడివైపంతా పురుషస్వరూపం, ఎడమవైపంతా అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, ఇటువైపు చూస్తే పరమశివుడు. అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, అటువైపు నుంచి చూస్తే అయ్యవారు. ఇంతకే అమ్మవారా అయ్యవారా? నువ్వేమనుకుంటే అది. ఎందుకని అంటే భగవంతుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు అంటారు. భగవంతుడు అంటే జ్యోతిస్వరూపుడు, కాంతి, చిదాభాస. అటువంటి పరమాత్మ ఆడ మగ అంటే అసలు చెప్పడం సాధ్యం కాదు. మనం ఆడది అని పూజ చేశామనుకోండి లలిత అమ్మవారు, లక్ష్మి, సరస్వతి. మగవాడు అని పూజ చేశామనుకోండి శ్రీమన్నారాయణుడు, లేకపోతే పరమశివుడు, బ్రహ్మగారు. నిజానికి ఆడ మగ భగవంతుడు అని నిర్ధారణ చేస్తే మన మనస్సుతో ఎలా ప్రీతిగా చూస్తే అలా కనపడతాడంతే. అందుకే విఘ్నేశ్వరుడు ఒకవైపు నుంచి చూస్తే దంతం లేకుండా ఉంటాడు, ఒకవైపు నుంచి చూస్తే దంతంతో ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆడ మగ, తండ్రి పరమశివుడు ఎలా అర్ధనారీశ్వర స్వరూపమో ఈయన కూడా అంతే అర్ధనారీశ్వర స్వరూపం. అందుకే విఘ్నేశ్వరుడి మూర్తి పడితే పక్కన అమ్మవారిని పెట్టారా పెట్టలేదా అన్నదానితో సంబంధం ఉండదు. ఇది పెద్ద ఉపాసన రహస్యం నిజానికి. ఎందుకంటే అమ్మవారు పక్కన లేకపోతే పూజ చెయ్యం మనం. అందుకే మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మ, శిచీ పురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఎప్పుడైనా సరే భార్యతో కలిపి పిలుస్తాం. భార్య అంటే ఆయన శక్తి స్వరూపం, కలిపి పిలిచి పూజ చేస్తాం. వరసిద్ధి వినాయక వ్రతం చేసేటప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ ఒక్కటే కదా పెట్టుకుంటున్నారు, పక్కన అమ్మవారిని ఎవరన్నా పెడుతున్నారా? పెట్టట్లేదుగా. పెట్టనప్పుడు వ్రతం చేయడానికి ఉపాసనకి ఎలా సిద్ధిస్తుంది, ఎలా కుదురుతుంది? అమ్మవారేది అంటే ఎటువైపు దంతం లేదో అటువైపు నుంచి చూసినప్పుడు ఆయనే అమ్మవారు. అర్ధనారీశ్వర స్వరూపంలో ఇంకా మళ్ళీ అమ్మవారు అవసరం లేకుండా అమ్మవారు ఉన్నట్లు, దంతం లేని వైపు చూస్తే అదే అమ్మవారు, దంతం ఉన్నవైపు చూస్తే అదే పురుషుడు వినాయకుడు. కాబట్టి ఇప్పుడు సిద్ధి బుద్ధి, ఈ బుద్ధి మనకుంటే సిద్ధి ఆయనతోనే ఉంది. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక పరబ్రహ్మణే నమః. ఇది విఘ్నేశ్వర స్వరూపానికి ఉపాసనాపరంగా ఉన్నటువంటి అద్భుతమైన చమత్కారం. అది పరబ్రహ్మ తత్వాన్ని నిరూపణం చేసేటటువంటి స్వరూపం. అందుకే అన్నిటికన్నా ఆది ఎక్కడుంటుంది అంటే ఓంకారమునందు ఉంటుంది. ప్రణవము ఇలా ఓం అన్నది వేస్తే ఎలా ఉంటుందో, ఏనుగు ముఖం, విఘ్నేశ్వరుడి తొండం మీరు గీత గీస్తే అందులో ఓం వస్తుంది. ప్రణవస్వరూపంగా నిలబడేటటువంటి వాడు ఎవరు అంటే ప్రణవస్వరూపి పరమశివుడు. మళ్ళీ ఆయన కొడుకు ఆత్మావై పుత్రనామాసి. అందుకే మళ్ళీ ప్రణవస్వరూపంగా ఉండేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అది ఏనుగు ముఖం కాబట్టే కుదురుతుంది. అందుకే మహాదంతి భక్త్రాపి పంచాస్యమాన్య. అంతేకాదు, అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. మహాదంతి వక్త్రాపి, పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు అయి ఉండి కూడా అంటున్నారు. ఏనుగు ముఖంతోనే ఎందుకు ఉండాలి వినాయకుడు? ఏనుగు ముఖంతోనే ఉండవలసిన అవసరం ఏముంది? గజముఖాసురుణ్ణి చంపేసిన తరువాత ఇంకా ఆయన మళ్ళీ తన పూర్వముఖాన్ని స్వీకరించచ్చుగా. దేవతాస్వరూపం కాబట్టి ఆయన కోరుకుంటే మళ్ళీ ముఖాన్ని మార్చేసుకోవచ్చు. కానీ ఆయన ఏనుగు ముఖంతోనే ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతోనే ఉండాలి అంటే సంస్కృత భాషలో ఒక చమత్కారం ఉంది. సంస్కృత భాషలో ముఖము అన్న మాటకి నోరు అన్న మాటకి రెండు పదాలు లేవు.
ముఖం అంటే నోరు, ముఖం అంటే ముఖం. మళ్ళీ నోటికి వేరే మాట లేదు. వక్త్రం అంటే ముఖం, వక్త్రం నోరు. శ్రీముఖం అన్నాను అనుకోండి, మంచి నోరు. కాదు నేను ముఖం గురించి చెప్తాను అనుకోండి, ముఖం తప్ప. ముఖం మనకి తెలుగులో అయితే ఆయన ముఖం చూడండి అన్నారనుకోండి ఇదంతా, ఆయన నోరు చూడండి అన్నారనుకోండి ఇది ఒక్కటి. సంస్కృతంలో ముఖానికి ఒక పేరు, నోటికి ఒక పేరు, రెండు పదాలు లేవు. ఇది విచిత్రం. సంస్కృత భాష మొత్తంలో ఇదో విచిత్రం. నోటికి ముఖానికి ఒకటే పదం సంస్కృతంలో. ఇప్పుడు మహాదంతి వక్త్రాపి, శంకరాచార్యుల వారు ఇక్కడ పెట్టారు రహస్యాన్ని తీసుకెళ్ళి. మహాదంతి యొక్క వక్త్రంతో ఉండిపోయాడు ఆయన, ఏనుగు ముఖంతో ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి అంటే, ఒక మనుష్యుని యొక్క జీవితము ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నిరూపణం చేస్తుంది ఏనుగు యొక్క ముఖం. మిగిలిన ముఖాలు ఏవీ కూడా మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పవు. మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పేది ఏనుగు ముఖం ఒక్కటే చెప్తుంది. ఎందుకని? మనుష్యుల ముఖాలన్నిటిలోనూ కూడా కదిలేవి 4 ఉంటాయి. మీరు గమనించండి, ముఖం ఉందనుకోండి, ముఖం అంటే పక్కన చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కనుబొమలు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది. ఇందులో కదిలేవి 4. ఏవి? 2 కనురెప్పలు. కనురెప్పలు కదులుతాయి పైకి కిందకి, పెదవులు కదులుతాయి పైకి కిందకి. ఇందులో మీరు బాగా ఈ విషయాన్ని గమనించాలి సుమా. శంకరాచార్యులు వారు ఒక మాట అన్నారంటే అన్ని రహస్యాలు దాస్తారు ఆయన. కనురెప్పలు కంటిలో అంతర్భాగం కాదు. ఎందుకంటే చూసే శక్తి కనురెప్పకి లేదు. కంటికి ఉంది కానీ కనురెప్ప చూడ్డానికి పనికి రాదు, కంటిని కాపాడడానికి పనికి వస్తుంది అంతే. కానీ పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, కంటిని కనురెప్ప మూసినట్టు పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, మాట్లాడడానికి కూడా పనికొస్తాయి. మా అన్నది పెదవులు కదపకుండా పలకండి, మా అన్న అక్షరాన్ని, కుదరదు. ప పెదవులు కదపకుండా పలకండి, కుదరదు. పెదవులు కలిస్తేనే వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి, పెదవులు కలవకపోతే ఆ అక్షరాలు పలకవు. కనురెప్ప కదలకపోతే కన్ను చూడలేదు అన్నమాట మాత్రం లేదు. కనురెప్పకి చూపులో అంతర్భాగం లేదు, పెదవులకు మాటలలో భాగం ఉంది. బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత తరించు. ఇది లోకానికి సందేశమిచ్చేటటువంటిది. సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం తనంత తానుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు. అందుకే ఏనుగు ముఖానికి అంత గొప్పతనం ఉంది. మహాదంతి వక్త్రాపి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు. అందుకే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా. ఎందుకని? నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి, ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. ఏనుగు ముఖాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ చూశారనుకోండి. అందుకే పూర్వం మహారాజుల ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఏనుగులు నిలబడి ఉండేవి. ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు, మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తుంటాయి. రావణాసురుడు పరమశివుడి మీద స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి దానికి ఫలశ్రుతి చెప్పాడు. ప్రతిరోజు ప్రదోష వేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తుంటాయి అన్నాడు. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది. అంత గొప్పది ఏనుగు. ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోపెడతారు. ఎందుకని? ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.